ఉమ్మడి నెల్లూరు జిల్లా చిత్రమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం అక్కడ ఉన్న వైసీపీ నేతలంతా తమకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వద్దంటున్నా అధిష్టానం పట్టించుకోలేదు. సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న జగన్ మాత్రం కిలివేటికే టికెట్ ఇచ్చారు. ఎలాగైనా కిలివేటికి హ్యాట్రిక్ విజయం అందించి అందలమెక్కిస్తామంటున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట. కిలివేటి ప్రచారంలోనే పార్టీ వర్గాల మధ్య విభేదాలు బయటపడుతూ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిత్రమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం అక్కడ ఉన్న వైసీపీ నేతలంతా తమకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వద్దంటున్నా అధిష్టానం పట్టించుకోలేదు. సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా జగన్ మాత్రం కిలివేటికే టికెట్ ఇచ్చారు. ఎలాగైనా కిలివేటికి హ్యాట్రిక్ విజయం అందించి అందలమెక్కిస్తామంటున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట. కిలివేటి ప్రచారంలోనే పార్టీ వర్గాల మధ్య విభేదాలు బయటపడుతూ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే సూళ్లూరుపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించిన నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా ఒకటి. అయితే ఆయనకు పార్టీలో చాప కింద నీరులా అసమ్మతి పెరిగిపోయింది. ఇప్పుడు ఆ అసమ్మతిని చల్లార్చే పరిస్థితి కనిపించడం లేదు. టికెట్ల కేటాయింపు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు టికెట్ ఇవ్వవద్దని ఆ పార్టీలోని ఒక వర్గం పట్టుపట్టింది. ఈసారి సిట్టింగుకు సీటు కేటాయిస్తే తాము ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. ఆ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు జోక్యం చేసుకుని రాజీ ప్రయత్నాలు చేసినా అసమ్మతి చల్లారలేదు. రేణిగుంట నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో వెళ్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిని గూడూరులో ఓ వర్గం ఆపి కిలివేటికి టికెట్ ఇవ్వాలని, మరో వర్గం టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టాయి. అయినా అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు టికెట్ కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పనిచేసే నాయకులను కాదని తన అనుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని రగిలిపోతున్నారు అసంతృప్తి నేతలు. ఆ క్రమంలో తాజాగా నామినేషన్ దాఖలు వేసే సమయంలో నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. చేతల వరకు వెళ్లే సమయంలో అందరికీ నచ్చజెప్పడానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు తల ప్రాణం తోకకొచ్చింది. వాహనం పైన ఉన్న ఓ నేతను కిందకు దిగాలని మరో నేత సూచించడంతో వివాదం చెలరేగింది. ఆ మాట చెప్పేందుకు నువ్వెవరు అంటూ ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి చెప్పులు చూపించుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. బయటకు కనిపిస్తున్న ఘటన ఇదే అయినా అలాంటివి ఇప్పటి వరకు అంతర్గతంగా ఎన్నో కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం బాహటంగానే బాహాబాహీకి దిగారు. నామినేషన్ టైంలో చోటు చేసుకున్న ఆ ఘటనతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అవాక్కవుతున్నారు. వైసీపీలో నెలకొన్న ఈ వర్గ విభేదాలు ఎమ్మెల్యేని ఏ ఒడ్డుకి చేరుస్తాయన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటర్లు అత్యధిక మెజారిటీని కిలివేటి సంజీవయ్యకు ఇచ్చారు. వరుసగా 2 సార్లు గెలిచిన ఆయన మరోసారి కూడా విజయాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్నారు. అయితే పార్టీలోని అసమ్మతి వర్గం ఆయనకు నిద్ర లేకుండా చేస్తుందంటున్నారు. వైసీపీలో పరిణామాలను తెలుగుదేశం పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఎమ్మెల్యే వ్యతిరేకులను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి నేరుగా ఆహ్వానం పలకకపోయినా సైలెంట్గా తమకు పనిచేయాలని మంతనాలు సాగిస్తున్నారట. టీడీపీ ప్రయత్నాలు వర్కౌట్ అయితే వైసీపీ అభ్యర్థికి కష్టాలు తప్పవంటున్నారు. అందుకే కిలివేటి సంజీవయ్య కూడా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారట. అన్ని వర్గాలను బుజ్జగించడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారట. చూడాలి మరి ఆయన హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో.